వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు దేశంలో ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఏదైనా ఉందంటే అది ఎస్సీగా ఉండి మతం మారినోళ్ళు ఎవరైతే క్రిస్టియానిటీకి పోతున్నారో వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సో ఎస్సీలకి అందాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కావచ్చు, అది మతం మారిన వాళ్ళకి పని చెయ్యదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా ఆ కేసు కూడా పనికిరాదని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పింది. దీనిపైన మతం మారినటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈరోజు గగోలు పెట్టుకుంటున్నారు. అసలు సుప్రీంకోర్టు ఆ విధంగా ఎట్లా నిర్ణయం తీసుకుంటది? సో మతం మారుతాం మా ఇష్టం, దానికి కులానికి లింక్ ఏంటి అని చెప్పేసి ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు, పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. సో మరి ఇక్కడ సుప్రీంకోర్టు కరెక్టా లేకపోతే వీళ్ళు చెప్పేది కరెక్టా అనేది ఒకసారి చూద్దాం. సో మనకి రాజ్యాంగంలో ఎస్సీలకి దాదాపుగా మాల ఆర్ మాదిగ ఈ మధ్య కాలంలో వర్గీకరణ కూడా అయ్యింది. వాళ్ళకి ఊరు అవతలు ఉంటారు, వారికి నిన్న మొన్నటి వరకు వివక్షకు గురయ్యిండ్రు. సో వాళ్ళకి డెఫినెట్ గా రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు దేశాన్ని ఏలే అంత పెద్దోళ్ళు అవుతారు. ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రాష్ట్రపతి అవ్వగలిగిండు. తర్వాత మైనార్టీకి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యిండు. ఈరోజు గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా ఈరోజు రాష్ట్రపతి కావడం అనేది జరిగింది. దానికల్లా కేవలం రీజన్ మన రాజ్యాంగం. సో మన రాజ్యాంగం అనేది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక గొప్ప వరం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక భగవద్గీత అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఎస్సీ వాళ్ళు ఇక్కడ వరకు ఫలాలు పొందుతున్నారు, రిజర్వేషన్లు పొందుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలలో రిజర్వేషన్లు వస్తున్నాయి, ఎగ్జామినేషన్లో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళకి అందుతున్నాయి. సార్ మరి ఎస్సీలకే కొనసాగించవచ్చు కదా, క్రిస్టియానిటీ ఎందుకు మారుతున్నారు? అది మీ పర్సనల్. సరే మీ మతం, ఎవరి మతంలో వాళ్ళు వేరే మతంలోకి మారచ్చు. మనకు ఆర్టికల్ 25 కూడా చెప్పింది, ఫ్రీడమ్ స్పీచ్ కావచ్చు, తర్వాత ఫ్రీడమ్ కమ్యూనిటీ కావచ్చు, ఫ్రీడమ్ రిలీజియన్ కావచ్చు, ఎవరు వాళ్ళు మారచ్చు. మరి మీరు ఇష్టమైనటువంటి మతంలో మారి మళ్ళీ మేము ఎస్సీలాగానే ఉన్నాం, మాకు మళ్ళీ రిజర్వేషన్లు కావాలి, మళ్ళీ మేము ఎవరి మీద అయినా సరే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, మాకు ఎస్సీలాగా ఏ విధంగా అయితే ఉన్నదో మేము మతం మారిన తర్వాత కూడా ఆ విధంగానే ఉండాలంటే అది ఎక్కడ న్యాయం? సో మీరు ప్రతిరోజు ఉదయం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాం కదా మనము, జై భీమ్ అని చెప్పేసి నినాదాలు ఇస్తుంటారు కదా. మరి అంబేద్కర్ గారు ఇచ్చింది ఏంది? క్రిస్టియానిటీలో మారినా కూడా మీకు మీ మతానికి అంటే మతం మారినా కూడా మీకు ఆ హక్కులు ఉంటాయని చెప్పేసి ఎక్కడ కూడా రాయలేదే, ఎక్కడ కూడా దానికి సంబంధించి క్లాసెస్ కూడా చేంజ్ చేయలేదే. సో ఎస్సీలకు డెఫినెట్గా ఎస్సీగా ఉండు, ఇతర మతాలకు వెళ్ళకు, నీకు రావాల్సినటువంటి ఫలాలు నీకు రిజర్వేషన్లో రాకపోతే చిన్న చూపు చూస్తే డైరెక్ట్ నువ్వు ఫైట్ చేయి, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నాకు నచ్చినట్టు నేను మతంలోకి వెళ్తా, అయినా కూడా నాకు ఎస్సీలకు కావాల్సినటువంటి ఫలాలంతా కావాలంటే ఇక్కడ నిజమైన ఎస్సీలు నష్టపోతున్నారు కదా. మీ పార్టీకి మీకు అక్కడేదో దొరుకుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి తర్వాత మాకు ఇవి కూడా కావాలంటే ఒక నిజమైన మాలా మాదిగ సోదరులు ఇక రిజర్వేషన్లు మిస్ అవుతున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి చదువు రావట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి లోన్లు రావట్లేదు. సో ఇక్కడ ఒక అంటే ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంతా ఫలాలు అనుభవిస్తున్నారు, డెఫినెట్ గా వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కట్ చేస్తే వేరే వాళ్ళకి అంటే మూడో పర్సన్ కి డెఫినెట్ గా రిజర్వేషన్లు వస్తుంది కదా. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయడం ఏంది? సో డెఫినెట్ గా మళ్ళీ మీరు అంటే మాకు వేరే మతంతో సంబంధం లేదు, మా కులమే ఇంపార్టెంట్, సో డెఫినెట్ గా ఇదే కులంలో ఉంటాం, ఇదే కులం నుండి మేము ఫైట్ చేస్తామంటే నన్ను సుప్రీంకోర్టు ఏం చేయలేదు, హైకోర్టు ఏం చేయలేదు, ఎవ్వరు ఏం చేయలేరు. ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయి ఈరోజు మేము ఆందోళన చేస్తాం, అది చేస్తాం అన్నది మూర్ఖత్వ ఆలోచన. సో నిజమైన ఎస్సీలకి వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్లు ఎక్కడ పోలే, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు ఎక్కడ పోలే, వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. సో మతం మారిన వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. వాళ్ళకి ఇచ్చుకుంటా వీళ్ళకి ఇచ్చుకుంటా ఉంటే అది ఎక్కడ కూడా కుదరదు కదా. సో డెఫినెట్గా ఎస్సీలకు కావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు డెఫినెట్గా వాళ్ళకి అందుతాయి. అంతేగాని మతం మారిన వాళ్ళకి మాత్రం ఇయ్యమని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పింది సుప్రీంకోర్టు. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా? నువ్వు ఇదే ఎస్సీలో ఉండి మాలమాదిగ సోదరుడు ఉండి డెఫినెట్గా నువ్వు ఫైట్ చేయి, న్యాయం అనేది నీ పక్కన ఉంటుంది. నాకు ఇది అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా అన్నది చిన్న లాజిక్. సో ఇక్కడ అంటే ఈ వీడియో
నా ఉద్దేశం ఏంటంటే ఇక నిజమైన ఎస్సీలో నష్టపోతున్నారు, దళిత సోదరులకి అన్యాయం జరుగుతుంది. చాలా మంది దళిత సోదరులు ఈరోజు ఫోన్ చేసి అన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు అన్నిట్లలో వాళ్ళు చేస్తారు, తర్వాత మతం మారుతున్నారన్న. నిజమైన దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది, దీనిపైన ఒక వీడియో చేయమన్నందుకు నేను ఇది చేస్తున్నా. మరి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నిజమైన ఎస్సీలు ఈరోజు నష్టపోతున్నారా, మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పే రాంగ్ స్టేట్మెంట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.